ఇది కూటమి అయితే జనసేన ముందుకు తీసుకెళ్లేది వశిష్ఠ వారధి మన నర్సాపురం సకినేటిపల్లి మన కోనసీమ నుంచి నర్సాపూర్కి ఈ బ్రిడ్జి నిర్మించి తీరుతాం. కోనసీమలో రైలు కూత మొదలేస్తే అది నర్సాపురం దాకా వినిపించాలి, అక్కడ దాకా తీసుకొస్తాం. జగన్ ఒకటే మాట అన్నాడు, మేము వశిష్ఠ వారధిని నిర్మించకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగనాను. ప్రసాద్ రాజు గారికి ఒకటే చెప్పండి, నీకు ఓట్లు వేస్తే మీకు హక్కు లేదు, అడిగే హక్కు లేదని చెప్పండి. ఆ పని చేయకుండా ఓటు అడగనని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. అందుకని వైసీపీ వాళ్ళు ఎవరు ఓటు అడిగినా ఒకటే చెప్పండి, వశిష్ఠ వారధి నిర్మించలేదు, మీకు ఓటు అడిగే హక్కు లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. సీతారాంపురంలో కానీ చాలా క్రోషియా లేసులు అల్లికలు చేస్తారు, అది నాకు చిన్నప్పటి నుంచి చూసేవాడిని. అలాంటి లేసులు ఈ మధ్యన సరైన మార్కెటింగ్ వస్తువులు లేక చాలా మంది ఆడపడుచులు ఇళ్లలో కూర్చొని ఆదాయం వచ్చేది, అది లక్షల్లో ఉండేవాళ్ళు వేలల్లో వచ్చి ఈ రోజున తక్కువ వందల్లోకి వచ్చేశారు. తిరిగి ఆ క్రొయేషియా లేసు అల్లికల్ని సరైన మార్కెట్ వచ్చేలాగా ఆడబిడ్డలకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఉండేలాగా తిరిగి దానికి మార్కెటింగ్ సదుపాయాలని మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఆక్వా పరిశ్రమ, ఎవరైనా సరే నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తులకి చెయ్యి అందజేస్తాం, పైకి లాగుతాం. కానీ ఆక్వా రైతుల కష్టాలకి జగన్ ఒకటే చేశాడు, కష్టంగా ఉంది హెల్ప్ చేయండి అంటే, సహాయం చేయండి అంటే ఓ గుదిబండ వాళ్ళు మెడక్ కట్టి ముంచేశాడు జగన్. అది ఎలాంటి మన ఇంత మత్స్యశాఖ ఇంత ఆదాయం ఉండి మత్స్యశాఖకి పూర్తి స్థాయి ఫుల్ టైం అధికారం లేడు. చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో కనీసం 150 రూపాయల యూనిట్కి, మనకి ₹1.50 యూనిట్కి ఉన్న కరెంటు ధరని ఇందాక చెప్పిన గుదిబండ జగన్ చేసింది ఏంటంటే 5 రూపాయల వరకు పెంచి ఆక్వా రైతుని సంపూర్ణంగా నష్టాల్లోకి పంపించేశాడు. అలాగే మనకి రొయ్య పిల్లల తయారీ, రొయ్య హ్యాచరీస్ ని యూనిట్కి 8 రూపాయలు పెంచేశారు. అలా ఆక్వా పరిశ్రమని ఆధారపడ్డ నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలన్నింటినీ సమూలంగా ముంచేశాడు జగన్. 2019 నుంచి ఇప్పటికి సీడ్ రేటు దాదాపు 1100 రూపాయలు పెరిగింది. సీడ్ రేటు ఆక్వా పరిశ్రమ రైతులు నష్టపోకుండా కూటమి బాధ్యత తీసుకుంటుంది. మీ అందరికీ లాభసాటి ధర ఉండేలాగా, గిట్టుబాటు ధర ఉండేలాగా, ఇప్పుడులాగా ప్రతి 100 రొయ్యలకి మీకు దాదాపు 50 రూపాయలు నష్టపోతున్నారు. ఆ నష్టాలు కలగకుండా మేము మీకు అండగా ఉంటాం ఆక్వా రైతులందరికీ. ఎక్కడో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్ లో ఉంది, పక్కన పెట్టుకొని కూడా కర్ణాటక రైతాంగం తీసుకుంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతాంగం దానికి ఈ ప్రభుత్వం అండగా లేదు. ముఖ్యంగా గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మనది. అలాంటి తీర ప్రాంతాలను పెట్టుకొని ముఖ్యంగా మన మత్స్యకార సోదరులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజున నర్సాపురం ఎందుకు బొమ్మిడి నాయకులు గారిని పెట్టామంటే ఒక నర్సాపురం కోసం కాదు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి, ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరపు నుంచి, వారి తరపున ఒకటే మాటిస్తున్న మత్స్యకార సోదరులందరికీ, మీ భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కానీ లేదంటే మీకు ఆర్థిక పరిపుష్టి కానీ చేకూర్చేలాగా నేను సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను. ఇది వ్యక్తిగతంగా, కూటమితో పాటు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఉన్నాను. మత్స్యకారులు నిజంగా వేట అనే పదం మత్స్యకార సోదరులే వాడుతున్నారు. ఇంకా డీప్ సీ ఫిషింగ్, సముద్రపు లోతులకెళ్లి ఎంత స్థాయిలో వేట చేయాలంటే చాలా సాహసాలు కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. కొన్నిసార్లు అంతర్జాతీయ వాటర్స్కి వెళ్ళిపోయి, ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్ళిపోయి కరాచీ, పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా రక్షించాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేను ప్రత్యేకించి నాకున్న కనెక్షన్స్ తోటి
నేను చాలాసార్లు ఢిల్లీకి మెసేజ్లు పంపించి మత్స్యకారులకి అండగా ఉండేలా చాలాసార్లు నేను పంపించాను. సత్ఫలితాలు ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒక రాష్ట్రం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం కేంద్రం అనేది ఎంత అవసరమో మీకు చెప్తాను. ఎక్కడో మనకి తీర ప్రాంతంలో ఒక మత్స్యకారుడు అంతర్జాతీయ జలాలకు వెళ్ళిపోతే, పాకిస్తాన్కి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడానికి నా కేంద్రంతో నాకున్న సత్సంబంధాలే చాలా బలమైన ఈ రోజున. అలాగే 70 లక్షల మత్స్యకార కుటుంబాల కోసం ఇదే మన నరసాపురంలో జీవో 217 70 లక్షల మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా దోచేసుకోవడానికి జగన్ ప్లాన్ వేస్తే మనకి నాయకర్ గారు పాదయాత్ర చేసి దాన్ని నరసాపురంలో ముగిస్తే నరసాపురంలో బలమైన సభ ఏర్పాటు చేసి జీవో 217ని చించేసాం ఆ రోజున. ఎందుకంటే మత్స్యకార సోదరులకి బలంగా ఉన్నామని చెప్పడానికి, భవిష్యత్తులో 217 అనేది రాగానే రద్దు చేస్తాం, అది మీకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. అలాగే నరసాపురం నియోజకవర్గంలో 51 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఒక్క సొసైటీ కూడా లోన్ లేదు. నేను రాగానే, ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ కూటమి రాగానే ప్రతి సొసైటీకి తిరిగి లోన్లు వచ్చేలాగా బాధ్యత తీసుకుంటాం. మత్స్యకార సోదరులకు కూడా హార్బర్ పూర్తి చేయలేదు. అతను ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు జగన్, కానీ మనకి హార్బర్లు జట్టీలు పూర్తి చేయలేదు. నాకు మత్స్యకార సోదరుల కష్టాలు తెలుసు. నేను బాధ్యత తీసుకొని మత్స్యకార